అబ్బాబ్బా ఈ ఎండలు పాడుగాను కొట్టి దంచుతానై మంచిగున్న మనిషిని నర్వాజ్ చేస్తానై ఏం చేయన్నో ఏమో ఏం అర్థమైతలేదు. నా పిల్లమో పనికి ఓరా మొగడా పనికి ఓరా అంటాంది. ఇది మంచిగా కూలర్ కింద కూర్చుంటుంది, దానికి ఏం ఏర్పడుతుంది? బయటికి ఇట్లా 2 అడుగులు వేయంగానే అంగి దర్శి మొత్తం ఉప్పు వెళ్తాంది, అంగి దర్శి మొత్తం ఉప్పు వెళ్తాంది. నీ అవ్వని ఏడన్నా అయితే లేదు, ఒక దూపు అయితే లేదు. నాలుక ఎండకపోతుంది పనికి పోయినట్టే. ఇంకా ఎండకపోతే మొత్తం కళ్ళు తిరిగి పడతా కావచ్చు, ఏం అర్థమైతే లేదు. ఏయ్ ఉన్నవానే కొన్ని మంచులు తీసుకురా, తాగి అట్లా ఊళ్ళ మొక్కన పోయేస్తా. అబ్బో నీ దగ్గర కోట్లున్నాయని నిన్ను చంపి నీ కోట్ల ఆస్తి నేను తింటా కదా. మాట మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి దిక్కుమాలోడా. మరి లేకపోతే దూపైతే కొన్ని మంచిలు అంటే క్యాన్ తెచ్చి పెడతావు. మరి లేకపోతే ఏంది నల్లమొక్కపోడా? నిన్నటి నుంచి నీళ్లు తే అంటే తెత్త అనుకుంటా తాళల్ని తాగుకుంటా వంటివి, ఇప్పుడు లేచి నీళ్లు దూపైతాంది అంటాను. ఇగో తాగు, ఎట్లా తాగుతావు ఇక? అగో ఇసగిట్ల లేచిందానే నీకు దూపైతుందంటే తాగాని ఉత్త క్యాన్ ఇస్తాను, నోట్లో పెట్టుకోవాలా? మరేంది నేను పోయి మోసుకురాలనా నీళ్లు? మోసుకొస్తే ఏమైతుందే? 3 పళ్ళాలు తట్టెలు తింటలేవా? గిది మోయవా? దిక్కుమల్లోడా ఎత్కరాను, ఇదేమైనా బిందె అనుకుంటానవా? 20 లీటర్ల క్యాను అయినా 3 పళ్ళాలు తింటానవా అని అంటున్నావు. నువ్వు 6 పళ్ళాలు తింటలేవా? ఎత్కతే కరిగిపోతావా ఏంది? పోయి పట్టుకరాపో. అవో నేను కరిగిపోడు కాదే, నువ్వేమన్నా కరిగిపోతావా? బిందెనా అంటాను 20 లీటర్ల క్యానేనే. ఆయన బండకు బండు ఉన్నావు, అరిచేత అట్టే పట్టుకొని రావచ్చు. పోయితేపో నేను పోను. అరిచేతో చంపితే ఆకిట్లా వడాలి తాత ఏమనుకుంటానావో. మగ పుట్టుబడి పుట్టి ఆడదాంతో పని చేపిస్తానా? కొద్దిగా సిగ్గు అనిపిస్తలేదా నీకు? అరే సిగ్గున్నాక నేను నీకెందుకు చెప్తానే? నేను సిగ్గుమానం నాకు అన్ని వేనే గాని దూపైతాంది. అన్నం తింటే కుచ్చుక పడుతుంది. మరి ఏం తాగుతువే? పట్టుకురాపో. అంటే నువ్వు కడుపు నిండా తాగినావు, నన్ను తెమ్మంటావా? అంటే తాగింది ఇప్పుడు కక్కుమంట ఏంది? ఏ కక్కు లేదు గిక్కు లేదు, మొత్తానికి అయిపోయేటట్టు నువ్వు ఉండవు. గల్లులకి ఇట్లా పోసినవా ఏంది నీళ్లు? పోసిన బోర్ నీళ్లు ఉన్నాయి, తాగుపో. అబ్బో బోర్ నీళ్లు తాగితే అంత కొంతంత గరగర అంటది. వీటికి అలవాటు అయినాం గానే అవి తాగలేము. ఒకవేళ అవి తాగినా కూడా దూపారేదే. ఇప్పుడు ఏం చేయాలి నేను? మరి ఇప్పుడు ఎటు చేసి నన్నే పోమ్మంటావా? మరి నువ్వు పోకుంటే నేను అన్నా పోతే ఏమైతుంది? సరే నేను పోతే నువ్వే నాతో పని చేపిస్తాను అని అందరూ అనుకుంటారు. నేను ఒక్కదానే కష్టపడతాయి ఇంట్లో. ఓ రావణ శంకర భగవంత, పొలం కాడికి పోయి వరి పోయేవర్తి, వడ్డు కుప్ప చేయవర్తి, బత్తాలన్నీ మోయవర్తివి. నీ అవ్వ ఒక్కొక్కరు బోరింగ్ కాడికి పోయి వాగుల నుంచి ఎత్తుకొని వచ్చి తాగుతలేరానే. ఆయన నువ్వు తెచ్చడానికి ఎందుకు బరువు అయితే గిన్నె గివి మోయవా? సరే గవి లేకుండా గాని సగవన్న తెచ్చుకోవానే. నేను రావాలి, నీళ్ళే తేవాలి, నీళ్ళే చేయాలి. అంతసేపు అక్కడే ఉంటావా? అంత దూరం పోయి తీసుకురావాలంటే ఒక చెంబెడు నీళ్ళు తెత్తది, తాగుదు. అబ్బో నాకేడ తెత్తది? ఏరుకోరి చేసుకుంటున్నట, అరిగెక్కి కూర్చున్నదట, నీయాల్సుంటదే. అబ్బా నువ్వేదో మంచిగా ఉన్నామని చేసుకుంటే మంచిగా నువ్వు ఆట ఆడిస్తానవా అనే. బాగా ఆట ఆడిస్తానా కదా? ఆయన మాటి మాటి గుర్తుతాను, నాకు నొత్తలేదు అనుకుంటాను. ఏంది నిన్ను వేయన్నా? పోయి పట్టుకురాపోయే. ఏ పోరాదే, అంత సాధన అయితే లేదు నాకు. ఏం పని చేసినా సాధన అయితే లేదు నీకు? నిన్న కళ్ళు బాగా తాగిన, తలకాయకంతా పట్టిందే. గంతగానే ఎందుకు తాగినావు? ఇక పోసేటోళ్ళు ఉంటే తాగపోతే ఎట్లుంటది? అలా సిగ్గులేదు నీకు, సిగ్గులేదు. ఏ పోపించేటోళ్ళను కట్టనద్దు, నీకు అర్థమవుతుందా? ఆడు అన్ని ఆదో మాట ఇదో మాట పెట్టితేనే అది ఓపించు. నువ్వు లేకపోతే ఆ దగ్గర పైసలు ఉన్నాయి, కళ్ళు తాగుదాం దారా శంకరి, నువ్వు ఓపిస్తా అంటడా అనే. పోపించేటోళ్ళు ఉంటే కడుపు నిండా తాగన్నే, పోపించేటోళ్ళు ఉంటే కడుపు నిండా తాగన్నే. అంతగానం ఓపించేటోళ్ళు ఎవరు ఉన్నారే నీకు? ఎందుకు వాళ్ళ పేరు చెప్తాను, ఇంటికి వాళ్ళ పిల్లలతో చెప్పాలి. అందుక నా మొగోడు మంచోడు, నా మొగోడిని ఎడగొడతానని. నేను గంత గయ్యడదని ఏం కాదు గాని పోయి నీళ్లు లేపోయే. అబ్బా నేను పోనంటే మళ్ళీ రేపో అంటవేందే? నేను పోత పట్టు మా ఇంటికి. ఏలేదు గేయలేదు గాని పొద్దున్న నుంచి సంపుతావు అని పక్క మాట్లాడతాను. ఏమైంది నీకు అసలు? ఏ తూబా అట్లన్ననే కోపంగా. అయినా నీకు ఈ మధ్య మాటలు బాగా అయితేనే. నేను నిన్ను సంపేదాన్ని అయితేనే మా వాళ్ళకి కాదనుకొని కట్టుబట్టలతో వచ్చినా. నువ్వు అంటే ఎంత ఇష్టమై వచ్చినా ఇంకోసారికి అట్లా మాట్లాడక చెప్తానా? ఏ పిసదానా, కోపంలో అట్లా అన్న తీయే, నీకు పని చెప్తానా? ఇంకో దూబాయ్ అట్లా అన్నది. ఇంకో దబ్బా నువ్వు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకు, అన్ని నేనే చేసి పెడతా సరేనా? పోయి నీళ్ళు పట్టుకత్తా. పట్టుకురా. నేను అన్నదానికి బాధపడవు కదా.
సరే ఇంకోసారి అట్లా మాట్లాడక చెప్తాను. సరేనే నేను పోయి పట్టుకత్తా. సరే పట్టుకరా. ఫీల్ కాకు, ఫీల్ అయిన వరకు నేను ఫెయిల్ అయితా. ఒక్కరికి ఎంత తక్కువ లేదు. సరే అమ్ము నిన్నేమనద్దే, నవ్వుకుంటాన్నా కూడా సీరియస్ తీసుకుంటాను. సరే అవే మనసులో పెట్టుకోకు. ఎండాకాలంలో కొన్ని నీళ్లు కావాలి, నీళ్లు తాగినాక పానం వస్తుంది. చల్లటి తాగుతే గొంతు వడుద్ది, వెచ్చటి తాగుతే లోపల గల్ది, మీడియం తాగుతే దూపాది. వానాకాలంలో కొన్ని నీళ్లు కావాలి, ఎండాకాలంలో ఒక గొడుగు కావాలి. వానాకాలం ఏం పడతాను ఏమో, ఏంటో నాకు ఏం అర్థం అవుతలేదు. పోయి అయితే నీళ్లు పడకత్తా. అల్లుడు ఎండకు ఎటు పోతున్నావు? ఏ పేయంతా సిట సిట ముడముడ పెడుతుంది అత్త, ఈత కొట్టబోతానా. ఏంది ఈత కోతున్నావా? మరి డబ్బెందుకు అల్లుడు? బాయిలో దునుకుతా కదా అత్త, దునుకుతా మళ్ళీ లోపలికే పోతా. క్యాన్ ఉన్నది అనుకో మీదికి లేస్తా, గందుకే పట్టుకొని పోతానా. దీన్ని గిట్లా పట్టుకొని దురికింది అనుకో పైకి కిందికి పైకి కిందికి లేపుతుంది అత్త. ఏ ఊకోతి అల్లుడు, చిన్నప్పుడే వాగులు ఈత కొట్టినోనివి, ఇప్పటికి బాయిలు ఈత కొట్టరాదా నీకు? లేకపోతే అత్త క్యాన్ పట్టుకొని ఎటు పోతారు, మంచిలో పోతానా. అయ్య అల్లుడు, మీరు మినరల్ వాటర్ తాగుతారా? అయ్యో అత్త, ఇది మినరల్ వాటర్ కాదు, మినరల్ వాటర్ అంటారా. ఆహా, ఫిల్టర్ వాటర్ తాగుతారా? అవి తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మంచిగా నల్లొస్తుంది. నల్ల నీళ్ళు తాగితే ఏమైతుంది, మంచిగా కమ్మగుంటాయి నీళ్లు. అయ్యో ఇన్ని రోజులు నేను నల్ల వాటర్ తాగేదత్త, నీ బిడ్డను పెళ్లి చేసుకున్న కాడ నుంచి అది మినరల్ వాటర్ అలవాటు అయింది. నేను కూడా మినరల్ వాటర్ తాగుతానా. అయితే కానీ అల్లుడు, బిడ్డనైతే నువ్వు మంచిగా చూసుకుంటావు కదా. చూసుకోపోతే ఎట్లుంటది అత్త, అది నన్ను ఏరుకోరి చేసుకున్నది కదా, అది లవ్ మ్యారేజ్. వాళ్ళ అవ్వయ్యను కాదనుకొని వచ్చింది, దాన్ని మంచిగా చూసుకోపోతే ఎట్లుంటది. వాళ్ళ అవ్వయ్యే గుర్తుకు రావద్దు, అట్లా చూసుకుంటా. ఇక మీ మా ఉన్నాడు నా పద్ధతిలోడు, కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చుంటరాదు. ఇక పనులన్నీ నేనే చేసి పెట్టాలి. ఏం పని చేస్తాడు, ఏం పని చేయసాత కాదు. అయ్యో ఇప్పుడు ఏం చేస్తాడు అత్త, సాధారణ రోజులు పనులన్నీ చేసిడు పాపం. ఇప్పుడు సాధన అయితే లేదు, కాకపోతే కట్టుకున్నందుకు నువ్వు చేయవా? మంచి ఆయన చేసినప్పుడు నువ్వు కూర్చొని తినలేదా? చేసిన రోజులు చేసిండు అల్లుడు, కానీ ఇంట్లో ఇంతో అంతో కొంచెం పని కాసరైతే నేను ఇంకింత పని ఎక్కువ చేస్తా కదా. ఇక కోరికలు అయితే నీళ్లు పోసుకుని ఆడదాని లేక కోరికలు కోరుతారు. ఆ కూరండు ఈ కూరండు, ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని ప్రాణం దొబ్బుతాడు. ఇంత పని చేస్తా నేను మంచిగా చేసి పెట్టానా? కానీ ఎంతైనా మామ నోసి పుట్టుకున్నాడు అత్త, మంచిగా కూర్చొని తింటాడు. నువ్వు ఏదంటే అది అంటు పెడతావు, అదృష్టవంతుడు. అయితే కానీ మీ బిడ్డ ఇంకా నీళ్లు ఎత్తా అని తిడుతుంది. నేను పోతానా? పో నీళ్ళైతే తీసుకపో ఇంటికి చెప్పనా. అబ్బని బాంచను ఎండ పోయి అత్తే రోగం తిరిగింది. ఓయ్ ఉన్నావా? మా ఉన్నా. అగో ఏంది నీ సగం నీళ్ళు తెచ్చినావు? అయ్యో మన కైన్లా పైప్ పెట్టంగానే సగం నిండంగానే కరెంటు పోయింది, దూపైతుందని వచ్చిన కాడికి పట్టుకొచ్చిన, మళ్ళీ అప్పటికి ఎత్త దిగి. సరే ఇంట్లో పెట్టుకో, మరి గిన్నె పెట్టినావు. అయ్యో సగం ఉండే పెట్టరాదే, ఏమైతుంది? నువ్వు పెట్టరాను, దాని నుంచి తెచ్చినావు, గీ నుంచి గిడ పెట్టవా? అవ్వో కొడుకు మళ్ళీ ఏమన్నంటే అలుగుతావు, మా పెడతా దిగి. ఇది బాగానే నీకు ముచ్చట్లు. సరే గాని ఇగో ఏం కూర అనుకున్నావు? ఏం కూర అంటావు? ఇక ఈ ఎండకు పప్పు చారు అయితేనే కమ్మ ఉంటది, మంచిగా జురుతా అంటే లోపల పడుతుంది. ఏమంటావు? పప్పు చారు తినబుద్ధి అయితలేదే. మరి టమాటా కూర తింటావా? టమాటా కూడా తినబుద్ధి అయితలేదు. మరి బెండకాయ తింటావా? అందుకే కూరగాయల పేర్లు చెప్తానేమేందే, లేకపోతే నా తలకాయ తినే దైత్యం పోతుంది. ఏ మాట్లావి? నువ్వు గిట్ల కొట్టినట్లేదు, నిజంగానే దర్శినట్టున్నది, అర్థమైతుందా? గట్ల కాదే, ఏం తినబుద్ధి అవుతుందో అడిగితే ఏమైతుందే? ఏం కావన్నో నువ్వే చెప్పు. గిట్లా అన్నా మంచిగా అనిపిస్తది. ఇగో ఒక 2 కిలోల రవ్వ చేపలే పాత చింతపండేసి చిక్కగా వండుతా, మంచిగా ఎండాకాలం తింటే మస్తు అనిపిస్తది. 2 కిలోలు రఘు చేపలు? అబ్బో కొడుకో 400 ఒక్కటే పూటకి అయిపోతాయి. గానే చేపలు కాకుండా ఏమన్నా అడిగే. నువ్వు మందు తాగుతా అంటే పైసలు అయిపోతలేవా? తింటేనే వచ్చిందా? నా దగ్గర పైసలు ఉన్నాయి, నా జేబులోకి వెళ్ళి తీసి మందు తాగుతానే. శంకర్ కాదంటే పీసుడోడు పానం పోయినా కూడా ఇంతకెళ్ళి రూపాయలు తీయడు. పైసలు పెట్టి నేను తాగినాక గిట్లుంటానే. ఎన్నెనకేసిందని నీకు తెలుసు కదా. అయినా 400 పెట్టి తినుడు అవసరమా అనే? 400 పెట్టి తినుడు అవసరం అంటానా? అయ్యో కాదా మరి. నేను అడిగితే 5,000 ఖర్చు పెట్టాలి.
అయినా నువ్వేనా బయట వాళ్ళకి పెడుతున్నావా? నాకే కదా పెళ్ళం దగ్గర పీసుడతానని చెప్తే పీస్ పీస్ అయిపోతావు. నీ అవ్వ నీతోటి నాకు గోసకాయ ఉన్నదే, నువ్వు అన్నది సాధిస్తావు. నీ అవ్వ ఇప్పుడు 2 కిలోలు ఖచ్చితంగా లేవన్నా. తేపో నువ్వు వచ్చే వరకు ధనియాలు మెంతులు వేసి మంచిగా దంచి పెడతా పో. అంతే అంటవా? చేపలే కావాలి, ఆవు చికెన్ వద్దు, మటన్ వద్దు, ఏదద్దు. చేపలు తెమ్మంటే అవన్నీ మాట్లాడతావేంది? నీ అవ్వ నీతోటి గోసగా ఉన్నది, పోయి మాదిత్తది సరేనా? తీసుకురా పో, మంచి చేపలు తీసుకురా, పెద్ద పెద్ద. తెత్తా నీ అవ్వ ఇప్పుడు 400 పెట్టి దానికి చేపలు లేవన్నా 400 తీయన్నంటే నా జేబులోకి వెళ్ళి పానం అంతా పోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఏం అర్థమైతే లేదు. ఎవరన్నా దొరకపోతారా? వామ్మో 400 ఖర్చు పెట్టింది అనుకో, నేను 4 రోజులు లేవనే లేవా మంచంలోకి వెళ్ళి. ఆయన దానికి ఏం ఏర్పడుతుంది? రూపాయి ఖర్చు పెట్టానంటే ఆయన ఎప్పుడో ఒకసారి తినాలి కానీ వారానికి ఒకసారి నీసు అంటే నేను ఎన్ని నుంచి తేవాలి? అయినా నాది బుద్ధి తక్కువ. పెళ్ళైన కొత్తరా తిను 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 అన్న కదా, అందుకే గట్లా నాకే ఎసరు పెట్టింది. నీ అవ్వ ఎవడన్నా దొరకపోతాడా చేయకపోతాడా? ఇట్టుకైనా దానికి చేపల కూర అయినా తీసుకపోతా. పైసలు పెట్టానంటే నాతోటి ఏడైతుంది. నీ అవ్వ నా పెళ్ళం అవ్వగారింటికి పోయి వారం రోజులా, నాకు నీసు తినబుద్ధి కాబట్టి నాకు కూర అంటారా? ఎవరితో అనిపించుకోవాలి, ఎవరితో అనిపించుకోవాలి? అటు పోతే దొరకపోతారు ఎవరన్నా? పోయి చూస్తా. అది శంకర్ ఎటు పోతున్నావురా? ఏ ఊళ్ళో మొక్కన పోయేస్తారా మామ? నువ్వు ఎటు పోయేస్తాను? బావి కాడికి పోయేస్తానా? ఈ ఎండాకాలం బాయికాడ ఏం పని? బావిలో చిన్నపిల్లలు ఎగురుతానురా, ఈత కొడతాను. నీళ్లు ఖరాబ్ అయితే అని పోరాళ్ళని బొమ్మని నీటి వస్తున్నా. కొట్టని చెప్పాను చల్లగా ఉండపోనా? చల్లగా ఉండు కానీ నీళ్ళన్నీ ఖరాబ్ అవుతున్నాయిరా. అందులోనే ఉత్సవస్తాను, పాడు చేస్తారు నీళ్లను. మనం నీళ్లను తాగుతాం అయితే. గదే మంచి పని. మరి పేరా పిల్లలు పడగొట్టి వచ్చినట్టు బయటకు అందరు వేరు కదా? పోయింది అందరు. ఏం సంగతి? ఏం లేదురా శంకరి, మీ అత్త అవ్వగారి ఇంటికి పోయిందిరా. నాకు మటన్ తినబుద్ధి అవుతుంది, నాకు వండరాదా? ఎవరన్నా వండుతారని బయటకు వచ్చిన రేటు. నీ అవ్వ నేను ఉండంగా నువ్వు వేరే తోటతో అందించుకుంటావా? నేను చచ్చిపోయిన అనుకుంటానవేంది? గట్లంటానవేంద్రా? కొంపదీసి అండిస్తావేంది? అండిస్తే లాభంరా, సగం నువ్వే కూర తింటావు. అద్దుతి అద్దుకిద్దు అన్నావనుకో అద్దం బట్టి చంపుతా. నేనుండగా నువ్వు బయట అండించుకుంటావా? నువ్వు బయట అండించుకుంటే నా ఇజ్జత మానం పోతుంది. ఏమనుకుంటానావు? ఎందుకు తీరని కట్టం? ఎవరన్నా అండుతారు తీరా? కంతల వెనుకలు చంపితే కరుసుకోవాలి. నేనెందుకు ఆడుతా? నాకేం కష్టం అవుతుంది? నీ బిడ్డ ఆడుతుంది కాదే మామ. దాని చేతి వంట చూసినావు కదా ఎంత కమ్మగా అంటుతుంది. అవురా, అది కమ్మగానే ఆడుతుంది. నాకు తెలియదారా? అయితే కానీ అది కమ్మగా ఆడితే అది ఉంచుతావురా. నువ్వే తింటావు, నువ్వే కథం చేస్తావు. నా దానికి ఏడొస్తాయిరా? ఇగో మామ గిసుంటి పిస మాటలు మాట్లాడినామనుకో నాకు కోపం వస్తుంది. ఆయన నేను ఎన్నడూ తిననున్నా తాగనున్నా చేయనున్నా. నీ అవ్వ వారం రోజులల్లా 7 రోజులు మా ఇంట్లో చికెన్ మటన్ బోటి తలకాయ కోడికాళ్ళు అన్ని ఉంటాయి. ఎప్పుడు నేను తినట్టు చేస్తావేందే? నీ అవ్వ అత్తలేవు బయట అండించుకుంటే ఇక వాళ్ళు ఎట్లా అండుతారో కడుపు నిండా తింటావో తినవో నీ బిడ్డతోటి నేను అండుతా అంటే అది అండుతే తమ్మగా అండుతుంది కథం చేస్తామని అంటేమైందే? నీ అవ్వ నాకేమద్దుతీ నీ కూర నువ్వే తిను. ఇంతగానో అంటున్నావు, బయట వాళ్ళు ఎందుకురా? బిడ్డనే అండువాను. 1 కిలో మటన్ దేవన్నా? నీ అవ్వ మటన్ ఎందుకే? ఈ ఎండకు మటన్ తింటే అంత పెడుసు పోతుంది. మంచిగా 2 కిలోల రఘు చేపలు తెచ్చినావు అనుకో చిక్కగా పులుసు పెడుతుంది పాత చింతపండు వేసి. ఏమంటావు? 4 రోజులు తినచ్చు నువ్వు అత్తచ్చారాక. అవురా శంకరి, నువ్వు అన్నది నిజమేరా. మటన్ తెస్తే ఒకటే రోజు తినచ్చు. చేపల కూర అయితే రోజులు పెరిగినా కొద్దీ మంచిగా రుచికి వస్తుందిరా. తీసుకురావన్నా? ఇగో మామ మంచిగా 2 కిలోలు కడిగించుకొని అన్నే కొట్టించుకోని రా. తీసుకొస్తా. నీ బిడ్డ నువ్వు పాత చింతపండు నానేయమంట. నానేవాను బిడ్డను మసాలా నూరువాను. నూరుతుంది పో. సరే మంచిగా కడుపు నిండా తింటూ. సరే జల్లి తీసుకొస్తారా? ఎత్తుకుపోయే తీగ కాలు దొరకటే గిదే. మటన్ తిన్నట్టు మార్పిచ్చి చేపలు తెమ్మన్నా. అబ్బా కొడుక నేను తిన్నట్టుంటది ఆడు తిన్నట్టుంటది. నీ అవ్వ జేబులో రూపాయి ఖర్చు కాకుండా నా పెళ్ళని చెప్పినట్టు మంచిగా చేపల కూర తింటావు. ఇప్పుడు పోయి దానికి చెప్తే సంబరపడుతుంది. ఆడికి 2 ముక్కలు ఎత్తే అయిపోయా. ఏదో ఒకటి ఎత్తా, ఫస్ట్ అయితే తినద్దా? అగో వచ్చినావా? చేపలేమి అత్తనే ఆగే. వాటికైనా కాళ్ళు వచ్చినా నడుచుకుంటూ వస్తేనే ఏమన్నా? నడుచుకుంటే అత్తే అని అన్ని పిస మాటలు మాట్లాడతాను. వేరేటోళ్ళకి చెప్పినా. ఎవరికి చెప్పినావు? కంతల మామకు చెప్పింది పట్టుకొని వస్తాడు. ఏంది కంతల సత్యబాబు తెస్తాడా? మళ్ళీ ఆయనకి ఇంత వేయాలి కదా కూర. ఆయనకి ఇంత వేసుడు కాదే, మనమే ఇంత వేసుకొని ఆయనకే మొత్తం ఇయ్యాలి. మనమే ఇంత వేసుకొని ఆయనకే మొత్తం ఇయ్యాలి. ఆయనకి మొత్తం ఇచ్చుడే
ఎందుకే అవి మన పైసలే కదా. నీ అవ్వ నీకు అర్థం కాదు, నేను చెప్తాదా? నువ్వు దా చెప్తా. ఏంది పైసలు కంతల మావయ్య, తిండి మనదే. నీకు నేను చెప్పేది అర్థమైతుందా? మన ఇంట్లోకి వెళ్ళి రూపాయి ఖర్చు కాకుండా మంచిగా చేపల కూర తింటాను. నీకు అవ్వని ఎందుకే? నీకు కూర అడిగినావు, కూర తెప్పిస్తానా? మంచిగా అంటూ మనం ఇంత తిందాం, ఆయనకి ఇంతేద్దాం. ఏమంటావు? ఆయనకి ఇచ్చినాక మనకే ఉంటది, ఆయనకి వేయకుండా మనమే తినాలే. ఏంది పైసలు ఇచ్చినోడు తినద్దానే, మనమే తినన్నా అంటే నీ ఉద్దేశం? అన్ని ముక్క కూడా ముట్టనిచ్చేటట్లేవు కదా. పులుసు కూడా నాకనియా అట్లా అయితేనే అండుతా, లేకపోతే మన పైసలు పెట్టి తేపో. నీ అవ్వ నీతోటి గోసగా ఉన్నది. ఫస్ట్ అయితే కూరండు, ముక్క ముట్టనీయకుండా నేను చూసుకుంటా. ముక్క ముట్టిండనుకో నీ మూతి వాదుతా ఎత్తానా. సరే అవ్వ, ముక్క ముట్టిందనుకో నా మూతి వల్ల కొట్టు, సరేనా? మొత్తం నేను చూసుకుంటా గానే. ఇగో కంతల మామ వచ్చినాక ముఖం మార్చుకోకే, నవ్వుకుంటా అయ్యో చిన్న బాబు చిన్నమ్మ లేదా చేపల పులుసు కమ్మగా అండి పెడితేనే కడుపు నిండా తినిపోను. అర్థమైతుందానే? మా అర్థమైతాని. ఇప్పుడే నువ్వు అట్లా అంటాను. ఆయన వచ్చినాక సంతోషంగా ఉండబోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడే. ఏమనుకోడు గంతి. ఏమంటావు చెప్పు? ఏమనాలే? కంతల మామ వచ్చిండు, రాగానే ఏమంటావు? ఇంకేమంట? వచ్చినావా చిన్నబాబు, చేపలు తెచ్చినావా? చిన్నమ్మ ఊరికి పోయిందని రూల్స్ అంది నాకు చెప్పొద్దాయే, కమ్మగా అండి పెడదు కదా అని చెప్తా. గట్ అన్నామనుకో మంచిగా సంబరపడతాడు. అర్థమైతుందానే? మా అర్థమైతుంది గాని ముక్కైతే ముట్టనియద్దు చెప్తానా. నీకు మాట ఇచ్చిన కదా, కూర తెస్తాడు గాని కూర ముట్టడు. ఓకేనా? నేను చూసుకుంటా గాని నువ్వు మెంతులు ఇట్లా నూరుకో. నూరుతతి. సరే. అవ్వ కొడుకు పుణ్యానికి వచ్చిన చేపలకు కూడా ఇది గిన్ని కండిషన్లు పెడుతుంది. నేను ఏం చేయాలి? ఆయన పైసలు పెట్టి తెచ్చుకుంటే దానికి ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? తెచ్చిన కొద్దీ కమ్మగా తింటుంది, మూలకు పట్టాంది. అబ్బాబ్బాబ్బాబ్బా, మరి తెత్తాండు, మరి ఆయనకో 2 ముక్కలు ఇద్దాం, మనమో 2 ముక్కలు వేసుకుందాం అని అనేది. ఇప్పుడు ఇన్నదనుకో దాంతో మళ్ళీ నాకు రావకొచ్చా ఎందుకు వచ్చింది. అత్తను కావచ్చు కంతల మామ. రవలే శంకర్ ఉన్నాడా? లేడే చిన్నబాబు. శంకరు చేపలు తెమ్మన్నాడు, నీతోటి అందిస్తా అన్నాడు. చెప్పిండే చిన్నబాబు, ఇటీ అండినాక ఫోన్ చేస్తుందా? సరే తొందరగా చెయ్యి, ఆకలి అవుతుంది బాగా. అండుతానే చిన్నబాబు. సరే. ఓ మంజురా. ఏంది ఎర్రోడా? అబ్బా ఇలా మబ్బుల పట్టుదే, ఇంత నీసండరాదే. నీసా? రోజు నీసు తింటే జత్తవు, ఒకనాడు తినకుంటే ఏమైతుంది? కూరగాయలు తీసుకొస్తా అండనా, మంచిగా కడుపు నిండా తింటావు కదా. నీ తెలుసుగానే నాకు నీసులేంది, ముద్ద పోతా అదే లోపలికి. గట్లనే నీసు తిన్నావు అనుకో పచ్చలై సత్తావు. ఇప్పుడా కాళ్ళు నడవత్తలేదు, ఊకే నీసు నీసు తింటానంటావు. అయితే అన్నవానే? అండ అన్నవా? అండనే అన్నవా అన్న అని చెప్పిన కదా, ఎన్నిసార్లు అంటావు? సరతి ఆ శంకర ఇంటికనే పోయి తినేస్తా. తినరాపో, బాగా అండిపోతాడు, కడుపు నిండా తిండి బేగం అనుకుంటా రాపో. ఇక మరి తినకుంటే నువ్వు అండతాను ఎందుకే? పో అడుక్కొని తినరాపో. అబ్బని బాధ్యరు ఏమన్నా అనే చేపల కూర మస్తు కదనే, పులుపు సరిపోయింది కదా. మస్తు సరిపోయింది. కొద్దిలో అయితే చేప ముళ్ళు నా చెక్కిళ్ళగా కూర్చు. అయ్యో మరి ఎట్లనే? అట్లా గట్టిగా కొరికిన పన్నుకు దాకి ముళ్ళు ఇరిగింది, లోపలికి వేయింది. ముళ్ళు ఇరిగిందానే? మన పళ్ళు అంతా గట్టిగా ఉంటది. అవ్వ కర్తలో నువ్వు ముక్క కూడా ముట్టరియద్దన్నావు. ఇప్పుడు వచ్చినాక ఏం చేయాలి? ఇంకో నేను ముచ్చట చెప్తా, అట్లనే చేయాలి. చేస్తావు కదా, చేస్తే సపడా పోతాడు. అబ్బా 2 కిలోల కూర 1/2 కిలో తిన్నావు, ఇంకా కిలోన్నర ఉండదు, మంచిగా 3 రోజులు తినచ్చు. అర్థమవుతుంది అరే. అనొచ్చాక ఇట్లా చేయి. బిడ్డ ఫోన్ చేస్తా అన్న చేయకలేపా, నాకు ఆకలి కావచ్చు. బిడ్డ రవలి, రవలి ఉన్నావమ్మా? చిన్నబాబు వచ్చినవానే? అండినావా కూర? అండినే బాబు. అండినావా బిడ్డ? ఇంతంత తిని ఇంతంత టిఫిన్ డబ్బాలు వేసుకొని పోతా. తిని టిఫిన్ డబ్బాలు వేసుకుపోతావా చిన్నబాబు? అసలు కూర ఉంటాయి కదా వేసుకుపోవడానికి. ఏంది బిడ్డ కూర లేదా? కూర లేదు బాబు. ఏమైంది బిడ్డ? కూర లేదంటే చెప్పు బిడ్డ, ఏమైందో? స్టవ్ మీద కూర అయినాక దించి పక్క పెట్టిన బాబు, దాబిష్ వచ్చింది. దాబిషా? దాబిష్ అంటే ఏంది బిడ్డ? మియావ్, పిల్లొచ్చి తిన్నది చిన్న బాపు. ఏంటి పిల్లొచ్చి తిన్నదా? నిజమేనా బిడ్డ? తినే కూర మీద అబద్ధం ఆడతానా అని చిన్న బాపు? అది నీకు బాకీ లేదు. నువ్వు అన్నది నిజమే బిడ్డ, ఆశపడ్డున్నట్టే పాసుపడ్డట్టు. తినే యోగం లేదు బిడ్డ. ఇంటికాడ వెళ్ళిపోయి ఏం తోడు తింటా బిడ్డ. పోతున్నా. పోయిరా చిన్న బాపు.
ఏమన్నాడే? ఇంకేమన్నా పిల్లి తిన్నదని చెప్పిన బాధపడుకుంటా వేయండు. అంతేనా? మరి నీ మొగటట్టు ఏమనుకున్నావు ఈ శంకర్ గారంటే? అబ్బో ఇగో మబ్బుల పట్టది కదనే సినిమా పోబుద్ది అవుతుంది పోదామా అనే. నీ అవ్వ చేపల కూర తినబుద్ధి అవుతుంది అన్నావు, సినిమా అన్నావు. సినిమా కంటే కలవది ఇట్లా మోసం చేసుడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎటు చేసి తీసుకుపోవాలంటావు అంతేనా? మరి పోదాంపా. అబ్బా, మళ్ళా 3-4 మందులు వస్తాయి కాదే, నువ్వేమి నాకు మిగిలిచ్చినట్టు అవుతుంది. అట్లయితే చిన్నబాబుకి చెప్పత్తా. ఓ వద్దాగు, ఏదో ఒకటి ఎత్తదా. శంకరి, వారు శంకరి, ఆగో చిన్నబాబు నువ్వు వచ్చినావా? అంత మంచిదా బిడ్డ? ఆ అల్లుడు లేడా? ఉన్నాడు. ఓ మనిషి రా. అగో ఏందే రమ్మా గిటు తవ్వబడ్డది. ఏం చెప్పాలి అల్లుడు, అత్త ఇంట్లో కౌసుకూర అంటే అంటలేదు, మీ ఇంట్లో కౌసు ఉంటుంది కదా, ఇంత నా బిడ్డ ఎత్త తిందామని వచ్చిన. ఏ లేదు 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 లేదు, ఏ లేదు 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 లేదంటే ముక్క సుత్తమైందే, లేదంటే ముక్క సుత్తమైందే. ఏ బిడ్డ అవద్దు, వాడికి చేపల వాసన వస్తుంది. లేదే చిన్నబాబు మేము అండలేయలా. వాసన వస్తుంది కాదు బిడ్డ. అండినాం అయితే ఏంది, నీకేమన్నా రూలా? అబ్బా అల్లుడా, గట్టి అనుకురా, నీకు దండం పెడతా. ఇవాళ ఎట్లా చేసి నీసు తినాలే, మీ అత్త దగ్గర నేను గెలవాలి. ఎట్లా చేసి నీసు కిరాయిగా నీరా. నీసు కిరాయికి ఇచ్చుడైంది. ఓ అల్లుడు, అండిన వాళ్ళకు ఏ బుద్ధి కాకపోతే కిరాయికి ఇస్తారు. ఈ కూరలు కిరాయికి ఇచ్చుడైంది మామ, కొత్తగా ఇంటానా? మీ అత్తకు చాలా నీసు వచ్చింది రాజు, నీసు తినేస్తా అని. తిను, ఎవడద్దంటాండు? నువ్వు ఎత్తున్నా కదా నేను తినేది, నువ్వు వెయ్యి అంటున్నావు కదా, గందుకే కిరాయికి ఇవ్వంటానా. ఓ మనిషి కిరాయి ఇస్తాడట, ఏంటి ఇస్తాడు అడగవే, మన సినిమాకు పోదాం. అంతే అంటవా? నీ అక్క మన కూర మనకున్నట్టుంటది, సినిమా పోయినట్టు అవుతుంది. అబ్బా ఒక్క చేపల కూరతోటి 2 దెబ్బలు, అంటే ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. అడిగైతే తిస్తా అయితే గాని కిరాయి మా ఇత్త. గంజులున్న కూర గంజుల్నే ఉండాలి, మళ్ళా నాది నాకు తెచ్చేయాలి. కిరాయి ఎంత ఇస్తావు? 500 ఇస్తారా అల్లుడా? నువ్వు ఇచ్చిన గంజుల కూర అత్తకు చూపించత్తా, మళ్ళీ నీ కూర నీకు ఇస్తా. అత్త దగ్గర గెలిచినట్టు ఉంటదిరా. ఏ బాపు మా కూర మాకు ఇయ్యాల మరే. ఇత్త బిడ్డ. ఇంకేం చూస్తాను తేపో. చెప్తా. ముక్కలు అట్టనే ఉన్నాను, నువ్వు మరి ముట్టద్దు. ఏ అత్తకు చూపించి గెలుస్తానికి అల్లుడా ఛాలెంజ్ వచ్చినా. కానీ ఇట్లా కూరలు కిరాయికి ఇస్తారంటే గమ్మత్ అనిపిస్తుంది. అంటే చేపల పులుసు కిరాయికి ఇస్తే, అంటే చేపల పులుసు కిరాయికి ఇస్తే ఇట్లా కూడా సంపాదించుకుంటారా? 500. ఇక కూర ఇంకో 1 2 3 4 5 6 ఏ లెక్క పెడతావు 7 ముక్కలు ఉన్నాయి. ఎట్లా పెట్టుకపోయినావో అట్లా పట్టుకురావాలి, అర్థమవుతుందా? సరే మన నేను తెచ్చిస్తా. సరే పో పో. చేపల పులుసు కిరాయికి ఇచ్చిందని ఎవరికి చెప్పకు. ఎవరికి చెప్ప. మన కూర మనకుంటది, పైసలు తప్పగా. అంటే నీ అవ్వ ఈ బిజినెస్ మంచుకున్నదే. చేపల కూర కిరాయికి ఇస్తే. కిరాయికి ఇస్తే ఇంకేం చూస్తాను, సినిమా పోదాంపా. పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే కైకి కొట్టురి. అబ్బా Bye. చేపల కూర కిరాయికి ఇచ్చినావు కదా.